విద్యార్థులారా మరియు టెట్ డిఎస్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులారా ఈ వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మనం మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు ఒక దాన్ని ఇంకొకటిగా నేరుగా చెబుతాం కదా, మరి అలా చెప్పినప్పుడు అది ఏ అలంకారము అవుతుందో తెలుసా? ఏ అలంకారం అవుతుంది? అదే రూపక అలంకారం. మరి ఇప్పుడు మనం రూపక అలంకారము సూత్రము మరియు ఉదాహరణను కూడా సింపుల్గా తెలుసుకుందాం. సూత్రము ఉపమేయానికి ఉపమానానికి అభేదం అంటే భేదం లేకుండా, అంటే భేదం లేకపోవడం తాదృశ్యంగానే చెప్పినట్లయితే అది రూపక అలంకారము అవుతుంది. ఉపమేయానికి ఉపమానానికి అభేదం అనేది లేకపోవడం వలన అలా చెప్పినట్లయితే అది రూపక అలంకారం అవుతుంది. ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించినట్లయితే, ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించినట్లయితే దాన్ని రూపక అలంకారం అంటారు. ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఉపమేయం ఉపమానం. ఉపమేయం అంటే ఏమిటి? ఇది వర్ణించేటువంటి వస్తువు. దేనితోటి పోలుస్తున్నాము? ఉపమానం అంటే పోల్చేటువంటి వస్తువు అన్నట్టు, పోల్చేటువంటి పదము. మరి దేనితో పోలుస్తున్నాము అనేది ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించినట్లయితే దీన్ని రూపక అలంకారం అని అంటారు. ఉదాహరణకి ఏంటిదంటే, సంసార సాగరాన్ని ఈదడం చాలా కష్టం. ఇందులో ఇక్కడ చూడండి, సంసార సాగరాన్ని ఈదడం చాలా కష్టం. ఎలా అంటే ఉపమేయం సంసారం అవుతుంది, ఉపమానం సాగరం అవుతుంది. ఇక్కడ చూడండి, ఉపమేయం అనేది ఏమవుతుంది? సంసారం అవుతుంది. ఉపమానం అనేది సాగరం అవుతుంది. సంసారం సాగరం. ఇలా ఈ రెండింటికి అభేదం చెప్పడం వల్లనే ఇది రూపక అలంకారం అయిపోయింది. ఇంకా ఉదాహరణలు చూస్తే బ్రతుకు ఆటలో గెలుపోటములు సహజం. ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఉదాహరణ తీసుకొని, బ్రతుకు అనే ఆటలో గెలుపోటములు అంటే గెలవడమా ఓటమి చెందడము అనేది సహజం అనేది ఉంటుంది. అంటే మనము ఏదైనా గేమ్ ఆడినప్పుడు అందులో ఓడిపోవడమా మరి గెలవడం అనేది మరి చాయిస్ ఉంటుంది కదా. కాబట్టి దాన్ని ఉదాహరణగా తీసుకొని బ్రతుకు అనే ఆటలో గెలుపో అంటే ఓ వస్తుంది అన్నట్టు, గెలుపోటములు సహజంగానే రావడం జరుగుతుంది. కాబట్టి దీనిని రూపక అలంకారం అని అంటారు.